నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ప్రపంచ పోలీసుగా బడాయి కొట్టే అమెరికాలో చిత్ర విచిత్రాలు. డబ్బు, రేడియో యాక్టివ్ మెటీరియల్ మిస్. జనవరి 1 నుంచి ఇంటర్ విద్యార్థులకు ఉచిత భోజనం. భూసేకరణకు నోటిఫికేషన్, కొనసాగుతున్న సర్వే. లివ్ ఇన్ రిలేషన్షిప్స్ సమాజాన్ని నాశనం చేస్తాయి, కేంద్ర మంత్రి. ప్రపంచ పోలీసుగా బడాయి కొట్టే అమెరికాలో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. 7 సార్లు ఆడిట్ చేసినా బడ్జెట్లో 824 బిలియన్ల డబ్బు ఏమైందో ఇప్పటికీ కనిపెట్టలేకపోయింది. అసలు ఇంత డబ్బు లెక్కల్లోకి రాకపోవడం ఆశ్చర్యమే. తాజాగా ప్రమాదకరమైన రేడియో యాక్టివ్ షిప్మెంట్ మిస్ అయింది. న్యూ ఫీల్డ్లోని నాసా క్యాన్సర్ సెంటర్ నుంచి దీనిని న్యూ జెర్సీ పంపిస్తుండగా కన్సైన్మెంట్ డ్యామేజ్ పై కనిపించింది. ఇప్పుడు దానికోసం సెర్చ్ మొదలైంది. ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు మధ్యాహ్న భోజనం అమలుపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జనవరి 1 నుంచి దీన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. దీని ద్వారా దాదాపు 1.20 లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఉచితంగా అందనుంది. రేపు జరిగే కేబినెట్ సమావేశంలో దీనికి ఆమోదం లభించే ఛాన్స్ ఉంది. కాగా ప్రస్తుతం 45,000 ప్రభుత్వ స్కూళ్లలో మాత్రమే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమల్లో ఉంది. ప్రభుత్వం చేపట్టిన ఫ్యూచర్ సిటీకి రవాణా సౌకర్యం కోసం అధికారులు కార్యాచరణ రూపొందించారు. హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల నుంచి ఫ్యూచర్ సిటీకి చేరుకునేందుకు ఔటర్ తరహాలో 330 అడుగుల రోడ్డు నిర్మించాలని ప్రతిపాదించారు. కొంగరకలాన్ నుంచి ఫ్యూచర్ సిటీ మీదుగా ఆర్ఆర్ఆర్ వరకు 40 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మించనున్నారు. 1000 ఎకరాల ప్రైవేట్ భూములను అధికారులు సేకరించనున్నారు. తొలి దశలో 458 ఎకరాల సేకరణకు ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేశారు. లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేది తప్పని కేంద్ర మంత్రి గడ్కరీ అన్నారు. వాళ్ళు పిల్లల్ని ఎలా కంటారు? ఆ పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది? పిల్లలను పెంచడం అనేది బాధ్యత. పిల్లలు సేఫ్గా ఉండేలా చూసుకోవడానికి పెళ్లి అవసరం. లివ్ ఇన్ రిలేషన్షిప్, స్వలింగ వివాహాలు సమాజాన్ని నాశనం చేస్తాయి అని ఓ పాడ్కాస్ట్లో అభిప్రాయపడ్డారు. యూరోప్ దేశాల్లో యువత పెళ్లి చేసుకోవడం లేదని, అక్కడ అది పెద్ద సమస్యగా మారిందని చెప్పారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.